పాకిస్తాన్తో శాంతి చర్చల కోసం భారత్ గౌరవపూర్వకంగా ప్రయత్నాలు చేసిన ప్రతిసారీ ద్రోహం, విద్వేషమే ప్రతిఫలంగా లభించాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం దిశగా ఇరుదేశాలు కొత్త అధ్యాయాన్ని మొదలుపెట్టాలనే గొప్ప సంకల్పంతో 2014లో ప్రధానిగా ప్రమాణం చేసే వేళ నాటి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ను ఆహ్వానించానని ఆయన గుర్తు చేసుకున్నారు. కనీసం ఇప్పటికైనా శాంతి మార్గాన్ని పాక్ ఎంచుకుంటుందని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. అమెరికాకు చెందిన ప్రఖ్యాత యూట్యూబర్, ఏఐ శాస్త్రవేత్త లెక్స్ ఫ్రిడ్మన్తో పాడ్కాస్ట్లో భారత ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. 3 గంటల నిడివి కలిగిన ఈ సుదీర్ఘ పాడ్కాస్ట్ వీడియోను ఆదివారం ఫ్రిడ్మన్ విడుదల చేశారు. బహుశా పాకిస్తాన్ ప్రజలు కూడా శాంతి కోసం ఎదురు చూస్తుండొచ్చు. వాళ్లు కూడా అశాంతితో, ఉగ్రవాద చర్యలతో అలసిపోయి ఉంటారు. ఉగ్రవాదం వల్ల పాక్లో అమాయక పిల్లలు చనిపోతున్నారు. ఎంతోమంది ప్రజల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి అని మోదీ పేర్కొన్నారు. సార్క్ సదస్సుకు ఆతిథ్యమిచ్చిన సందర్భంలో అన్ని దేశాలతో పాటు పాక్ను కూడా మేం సాదరంగా ఆహ్వానించాం. నాటి భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చాలా హుందాగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. మా ఆహ్వానంతో ఆనాడు సార్క్ సదస్సుకు నవాజ్ షరీఫ్ హాజరయ్యారు. భారత్ విదేశాంగ విధానంలో మేం స్పష్టతను తీసుకొచ్చాం. మునుపెన్నడూ ఇలాంటి ప్రయత్నాలను ఎవరూ చేయలేదు. శాంతి, సౌభ్రాతృత్వాలకే మేం పెద్దపీట వేశాం. అయినా పాక్ వైపునుంచి ఆశించిన ఫలితం మాకు రాలేదని మోదీ చెప్పారు. విమర్శ అనేది ప్రజాస్వామ్యానికి ఆత్మ వంటిదని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. తాను విమర్శలను స్వాగతిస్తానని, అవి మరింత పదునుగా ఉండాలన్నారు. అమెరికాకు చెందిన కృత్రిమ మేధ పరిశోధకుడు లెక్స్ ఫ్రిడ్మాన్ పాడ్కాస్ట్లో ప్రధాని మోదీ అనేక అంశాలపై మాట్లాడారు. నా శక్తి పేరులో లేదు. 140 కోట్ల మంది భారతీయుల మద్దతు దేశ సంస్కృతి, వారసత్వంలోనే ఉంది. నేను ప్రపంచ నేతలతో చేయి కలిపినప్పుడు అది మోదీ చేస్తున్నది కాదు, 140 కోట్ల మంది భారతీయులు చేస్తున్నట్లే. శాంతి గురించి మేం మాట్లాడినప్పుడు ప్రపంచం మా మాట వింటుంది. ఎందుకంటే గౌతమ బుద్ధుడు, మహాత్మాగాంధీ జన్మించిన నేల ఇది అని మోదీ అన్నారు. చైనాతో సంబంధాలపై మాట్లాడుతూ భారత్, చైనాలు ఆరోగ్యకరమైన పోటీతత్వంతో ముందుకెళ్లాలని కోరుకుంటున్నామని ప్రధాని మోదీ అన్నారు. పోటీతత్వం చెడు కాదని, అది ఎన్నడూ సంఘర్షణకు దారితీయకూడదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రపంచ శ్రేయస్సు కోసం ఇరు దేశాల సహకారం ఎంతో అవసరమని మోదీ ఉద్ఘాటించారు. ట్రంప్నకు అమెరికా ఫస్ట్, నాకు ఇండియా ఫస్ట్ అని స్పష్టం చేశారు మోడీ. రెండోసారి అమెరికా అధ్యక్షుడు అయినప్పటినుంచి డొనాల్డ్ ట్రంప్ అత్యంత అప్రమత్తతతో నిర్ణయాలు తీసుకుంటున్నారు. అమెరికా ప్రభుత్వ లక్ష్యాలను నెరవేర్చే దిశగా ఆయన అడుగులు వేస్తున్నారు. గతేడాది ఎన్నికల ప్రచారంలో ఉండగా హత్యాయత్నం జరిగినా ట్రంప్ ఆత్మస్థైర్యం ఏమాత్రం చెక్కు చెదరలేదు. ఆయన అంకితభావం అలాంటిది. ఇటీవలే అమెరికా పర్యటనకు వెళ్లినప్పుడు నేను ట్రంప్ ప్రభుత్వంలోని టీంను కలిశాను. వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్, అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గబార్డ్, ఎలాన్ మస్క్, వివేక్ రామస్వామిలతో భేటీ అయ్యాను. ట్రంప్ విజన్ను సాకారం చేయడంలో ఆ టీం విజయవంతం అవుతుందని నేను భావిస్తున్నానని భారత ప్రధాని మోదీ చెప్పారు. 2019 సెప్టెంబరులో హ్యూస్టన్లో ఉన్న ఎన్ఆర్జీ స్టేడియంలో హౌడీ మోడీ కార్యక్రమం జరిగింది. అందులో నేను ప్రసంగిస్తుంటే ఆడియన్స్లో కూర్చుని ట్రంప్ ఆసక్తిగా విన్నారు. అది ఆయన గొప్పతనం. ఆ క్షణాలు నాకు బాగా గుర్తున్నాయని ఆయన గుర్తు చేసుకున్నారు. ఆడియన్స్కు అభివాదం చేసేందుకు ఎన్ఆర్జీ స్టేడియంలో తిరుగుదామని నేను చెప్పగానే ట్రంప్ అంగీకరించారు. సెక్యూరిటీని తగ్గించుకుని మరీ నాతో కలిసి నడిచారు. నాపై ఆయనకు అంతటి విశ్వాసముంది. ఇద్దరి బంధం అంత బలంగా ఉంది అని మోదీ తెలిపారు. అంత పెద్ద హత్యాయత్నం జరిగిన తర్వాత కూడా అమెరికా కోసమే ట్రంప్ పనిచేస్తున్నారు. ఆయనకు దేశమంటే అంత ప్రేమ. నేను కూడా ఇండియా ఫస్ట్ నినాదాన్ని నమ్ముతానని భారత ప్రధాని చెప్పుకొచ్చారు. నేను జీవన విధానం, జీవన విలువల గురించి ఆర్ఎస్ఎస్లో నేర్చుకున్నాను. పరమార్థంతో కూడిన జీవితాన్ని పొందాను. ఆర్ఎస్ఎస్ సమావేశాలకు చిన్నపిల్లాడిలా హాజరవడం అంటే నాకెంతో ఇష్టం. దేశానికి ఏదో ఒక విధంగా ఉపయోగపడాలని నాకు సంఘ్ నేర్పిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. తాజా సమాచారం కోసం లైక్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.